రాలో యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ విజయ్ కుమార్ సార్ వాళ్ళు రాలో మిషన్ ద్వారా నాటు వేసుకున్నారు. అంటే వేసినప్పుడు చాలా మంది రైతులు చూసిరు నాటేసినప్పుడు, ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చిరు. వేసినప్పుడు ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు చూసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి ఆ రైతులందరిని అడిగి రైతుల మాటలన్నీ తెలుసుకుందాము. నమస్కారం సార్, మీ పేరు? రమేష్. ఇప్పుడు రాలో మిషన్ తోని సార్ వాళ్ళు నాటేసారు కదా, వేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది సార్? వేసినప్పుడు దూరం దూరం అనిపించింది, ఇప్పుడు గ్యాప్ అనేది కలిసిపోయింది. గాలి ద్వారా మంచిగా నాటు గంట పోసింది. ఇప్పుడు చేతితో నాటేసిన దానికంటే ఇది బాగా దిగుబడి గంట ఎక్కువ వచ్చింది. దిగుబడి కూడా బాగా వస్తుంది. పోయిన సంవత్సరం నుంచి చూస్తున్నాం సార్ వాళ్ళ దగ్గర. ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగా అనిపించింది. అప్పుడు వర్షాల వల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది, తర్వాత ఆటోమేటిక్గా చేతితో చేస్తుంటే ఇప్పుడు బాగా అనిపిస్తుంది. ఓకే సార్, వేసినప్పుడు ఎలా ఉంది మిషన్ తో వేసినప్పుడు, ఇప్పుడు ఎలా ఉంది? మిషన్ తోటి వేసినప్పుడు కొంచెం దూరం అనిపించింది, ఇప్పుడు ఏంటంటే గంట పోస్తుంది బాగా, ఇప్పుడు బాగా అనిపిస్తుంది. వేసినప్పుడు మీరు ఏమనుకున్నారు? మిషన్ వేస్ట్ అనుకున్నాం, ఇప్పుడు దీంతో బాగా అనిపిస్తుంది. ఇప్పుడు చేతితో నాటేసింది ఎట్లుంటుంది అంటే దగ్గర దగ్గర వేస్తారు, అది గంట రాదు. మళ్ళీ దాంతో దోమకాటకు ఎక్కువ ఇబ్బంది, మళ్ళీ కూలీ లేబర్ తోటి చాలా ఇబ్బంది అయ్యేది. ట్రావెలింగ్ ఛార్జెస్ బాగా ఇబ్బంది పెట్టేది, వాళ్ళ టైంకి రమ్మంటే రాపోయేది. ఈ వర్షాల వల్ల కూడా ఇబ్బంది అయ్యేది. వాళ్ళు వేసిన నాటు కూడా ఆ రోజే మందు చల్లుడు, ఆ రోజే కూలి మనిషి పెట్టాలంటే మందు చల్లపోవడానికి కూడా ఇబ్బంది అయ్యేది. మనం ఒకరోజు ముందుగా దీన్ని మందు చల్లుకొని అన్నీ తయారు చేసుకున్నాక ఆటోమేటిక్గా మనం వేసుకునే టైంకి వేసుకోవచ్చు, లేదా తెల్లారి వేసుకోవచ్చు. అదేమంటే కూలి వాళ్ళు ఆ రోజే రావాలి, ఆ రోజే మందు చల్ల, ఆ రోజే లేబర్ దొరకాలంటే ట్రాక్టర్ దున్నుడు అన్ని దున్నుడు అంటే చాలా ఇబ్బంది పడేది రైతు. అసలు అది పెరిగేదానికి కూడా డౌట్ ఉండేది. ఇది ఎప్పుడంటే అప్పుడు ఆటోమేటిక్గా మనం వేసుకునే ఈజీగా ఉన్నది. రాను రాను కూడా ఫ్యూచర్లో కూడా ఒకప్పుడు చేతితోటి మనుషులు వరి కోసేది, తర్వాత హార్వెస్టర్లు వచ్చినాయి, ఇప్పుడు నాటేస్తాన్లు, తర్వాత మిషన్లు వచ్చినాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకేం వస్తాయి అనేది తర్వాత. కానీ ఇప్పుడైతే మిషన్ వచ్చింది, నాటేసే మిషన్. దీనివల్ల మనకు మంచి సక్సెస్ వస్తుంది. నెక్స్ట్ చాలామంది తీసుకుంటారు. ఈ పెద్ద పెద్ద రైతులందరూ తీసుకోవాల్సిందే ఆటోమి, ఎందుకంటే లేబర్ ఖర్చు తక్కువ. ఒక మనిషి ఉంటే సరిపోతుంది. దీనికి 100 మందిని తీసుకుపోయాలి, ఒకళ్ళు తీసుకపోతే అయిపోయేదానికి ఈజీ ఉంటుందని నెక్స్ట్ రాబోయేట్లో అందరు తీసుకోవాలి. ఇది యూట్యూబ్ కాదు, ఇది నిజంగా రియల్గా మేము చూసినాం. వాళ్ళు వచ్చే వరకు నిలబెట్టి నాటుకు వచ్చే వరకు మనం ఏ రోజు అంటే ఆ రోజు నాటేసుకోవచ్చు మిషన్ తోటి. అయితే మనకు అనుకున్నప్పుడు ఎప్పుడు 15 రోజులకు కూడా 18 రోజుల వరకు నారు పెరుగుతుంది ఆల్రెడీ. ఇప్పుడు మనం ఎట్లా ట్రైలర్లో పెంచుతాం కాబట్టి ఆటోమేటిక్గా 18 రోజులకు నారు పెరుగుతుంది. ఆ విధంగా మనం 15 రోజులు నాటేస్తే గంట ఎక్కువ వస్తుంది. పిలకలు మంచిగా అనిపించి నాటు కూడా దూరం దూరం పడ్డా కూడా మంచి గంట బాగా వస్తుంది అన్నట్టు. ఓకే సార్, మీరు కూలీలతో వేయించుకున్నారా? కూలీలతో. మీకు ఎన్ని ఎకరాల వరకు ఉంది సార్? మాకు 30 ఎకరం. 30 ఎకరాలు ఉందా? ఎన్ని రోజులు అల్లేసారు? 30 మేము 18 రోజులు ఒకటే వేసినాము, అది బాగా అనిపించింది. తర్వాత నెల దాటింది. ఓకే సార్, మీకు ఎంత ఖర్చు వచ్చింది కూలీలతో? నాకు 1,00,000 దాకా వచ్చింది. 1,00,000 వరకు వచ్చింది, 30 ఎకరాలు. ఓకే సార్, ఇప్పుడు మిషన్ నాటు అంటే వాళ్ళు నాటేస్తానే మేము నారు బంద్ చేసుకోండి, మోసుకోండి అన్ని మేము చేస్తే ఇంకా కూలీలను పెడితే ఇంకెక్కువ వచ్చు. ఓకే సార్, ఇప్పుడు మిషన్ నాటి సక్సెస్ అయినట్టేనా సార్? మిషన్ నాటే సక్సెస్ అయినట్టు. ఓకే సార్, మరి నెక్స్ట్ సీజన్ మీరు వేయించుకుంటారా? వేయించుకుంటాం. రాలో బాగా సక్సెస్గా నడుస్తుంది. మా దగ్గర ఆల్రెడీ వేస్తాను సార్ వాళ్ళు, మేము చూసినాం దాన్ని. అందరు తీసుకోరు, మంచి సక్సెస్ ఉంటుంది. చాలా మంది రైతులు యూట్యూబ్ లో చూసి భయపడుతున్నారు మిషన్ తీసుకోవాలంటే. మీరు అంటే చూసారు కదా, ఇప్పుడు లైవ్ లో చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? మాకు లైవ్ లో చూస్తే మంచిగా అనిపించింది. అందరు తీసుకోవచ్చు, ఇది ఏం డూబు కాదు, అది కాదు. నేను చూసి చెప్తున్నాం కాబట్టి మోసపోవడం అవసరం లేదు, అందరూ తీసుకోవచ్చు ఈజీగా అని చెప్తున్నాం. ఇంకొక సార్ వాళ్ళు కూడా చూసిరు మిషన్ నాటును, సార్కి ఎలా అనిపించిందో సార్ మాటలో తెలుసుకుందాము. నమస్కారం సార్, మీ పేరు? రాజేంద్ర. ఓకే, మిషన్ నాటు చూసిరు కదా సార్ వాళ్ళు ఇస్తుంటే, ఎలా అనిపించింది సార్? వేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? వేసినప్పుడు సందులు ఉండే దూరం దూరము, ఇప్పుడు ఓకే గంట బాగానే పోసింది. మళ్ళీ ఏంటంటే గాలి వచ్చినప్పుడు పడతలేదు నాటు, అది వరి గట్టిగా ఉంటుంది. దాని గంట అనేది వేరే అయితే వర్షం వచ్చిన కింద పడుతున్నాయి, ఈ పడట్లే. కొంచెం నాటు లోపల రాక వేరే గట్టిగా పాతకపోతుంది లోపల. ఓకే సార్, మీకు ఎంత వరకు ఉంది సార్ వ్యవసాయం? మాకు 5 ఎకరాలు. 5 ఎకరాలు కూలీలతో నేర్చుకున్నారు. ఓకే సార్, ఇప్పుడు మీది ఎలా ఉంది? కూలీలతో వేసింది, మిషన్ నాటు ఎలా ఉంది? మిషన్ నాటు బాగుంది దానికంటే. ఎందుకంటే ఇక్కడ ఈ కొంగలు తొక్కడము, ఐదు తొక్కడము, తిరగడం అంతా పిచ్చి పిచ్చి అవుతుంది నాటంతా. ఇక దీని అయితే కొంచెం సఫిషియెంట్ గా ఉంది. మీరు ఎన్ని రోజుల నారు నాటేసారు? మేము 6 నెలలు అయింది దాదాపు. ఖర్చు ఎంత వచ్చింది సార్ మీకు 5 ఎకరాలు? ఇక నాకు వస్తుంది ఎకరానికి 5,000 వేసుకుని 2,000 అవుతుంది. సార్, మీరు ఇంత ముందుకు యూట్యూబ్ లో చూసే ఉంటారు కదా సార్ వాళ్ళు మిషన్ తీసుకోక ముందుకు. చూసినప్పుడు ఏమనుకున్నారు, ఇప్పుడు మిషన్ తీసుకొని నాటేసిన తర్వాత ఏమనుకుంటున్నారు? అది యూట్యూబ్ లో చూసినప్పుడు ఏమనిపించిందంటే నమ్మలేదు. ఈ అన్న వాళ్ళు తీసుకొచ్చి లైవ్ లో చూసినాక భలే అనిపించింది, బాగా సక్సెస్ అయింది. రాబోయే కాలానికి రైతులకు ఎంతవరకు ఉపయోగపడతాయి సార్ నాటు మిషన్లు? ఖచ్చితంగా బాగానే ఉంటుంది. ఫ్యూచర్లో ఇది బాగా పనిచేస్తుంది మిషన్, ఎందుకంటే లేబర్ దొరకట్లే. ఎవరు వచ్చి నాటేయాలంటే ఎక్కడి నుంచో తీసుకురావాలి వాళ్ళని. అదే మనం ట్రైలర్ వేసుకొని ఒక 2-3 మనుషులు ఉంటే సరిపోతుంది.